జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీ రాజేష్ గారికి మరియు వార్డు మెంబర్ రాధాకిషన్ గారికి మరియు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ గారికి ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వము చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి. చాలా మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు విద్యా కొరకు ఖర్చు చేస్తుంది. విద్యాపరంగా మనం ముందుకెళ్తే తప్పకుండా ఉన్నత స్థాయి చేరుకోగలుగుతాం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఎందరో ఉన్నారు చరిత్రలో. ఏపీజే అబ్దుల్ కలాం ఆయన ఒక మారుమూల గ్రామం నుంచి రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎదిగాడంటే కారణం కేవలం విద్య వల్లనే. ఆయన చదువుకోవడం వల్ల ఏమైంది, రాష్ట్రపతి అయ్యాడు. చదివే ఆయనను ఆ స్థాయికి తీసుకెళ్ళింది. కాబట్టి మీరు కూడా ఎవ్వరు కూడా మరి అధైర్యపడవద్దు, చదువును నమ్ముకోండి, తప్పకుండా మీకు ఉన్నత స్థాయికి తీసుకొస్తాం. మేము కూడా మీలాగే అక్కడ కూర్చొని చదువుకుందాం, ప్రభుత్వ పాఠశాలను చదువుకుందాం. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే మాకు గురువుల యొక్క చెప్పిన సంస్కారాన్ని, ఒక క్రమశిక్షణ పాటించడం వల్లనే. చాలామంది విద్యార్థులు క్రమశిక్షణ పాటించకపోవడం వల్లనే వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది. మేము ఇక్కడ మీకు మార్గాన్ని నిర్దేశిస్తాం. ఇక్కడ కష్టపడి అహర్నిశలు పనిచేసే ఉపాధ్యాయ బృందం ఉంది. అధునాతన బోధనా సౌకర్యాలు ఉన్నాయి. డిజిటల్ ఐఎఫ్పి ప్యానల్ ఉన్నాయి. ఏ ప్రైవేట్ పాఠశాలలో లేవు, ఏ కార్పొరేట్ పాఠశాలలో లేవు. సైన్స్ ల్యాబ్ ఉంది, డిజిటల్ తరగతులు ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్ ఉంది, అల్పాహారం అందిస్తున్నారు, ఉచిత భోజనం అందిస్తున్నారు, ఉచిత నోట్బుక్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఇంకా 21 కిట్స్, ఇన్ని రకాల స్కాలర్షిప్స్. మీకు ఇంకా ఈ యొక్క బృహస్పతి ఇన్స్టిట్యూట్ నుంచి 3 లక్షల ఎంత సార్, ఆ పైన 3,40,000 రూపాయలు వచ్చినాయి. దాని ద్వారా మీకు టై, బెల్ట్, షూ, ప్రతి ఒక్కటి, బ్యాడ్జ్, అసలు ఎక్కడ కూడా మనకు పోటీ లేకుండా ఏ పాఠశాలలో కూడా ఉండదు. సో అలాంటి సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయి. సో మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళకు IIIT, NMMS, SC, ST, BC, మైనార్టీ, ఇన్ని రకాల స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఉపయోగించకూడదు? మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. అక్కడ ప్రైవేట్లు ఎక్కడ ఇంటర్, SSC డిగ్రీ, ఇక్కడ ఎన్ని టెట్, DSC, అవన్నీ క్వాలిఫై వడపోత ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ, వీళ్ళెక్కడ, వీళ్ళ అనుభవం ఎక్కడ, వాళ్ళ అనుభవం ఎక్కడ. అక్కడ ఒక్క సైన్స్ ల్యాబ్ ఇస్తారా? ఎక్కడైనా ఏ స్కూల్కైనా నేను మండల విద్యాశాఖ అధికారిగా వెళ్ళాను, ఎక్కడ కూడా సైన్స్ ల్యాబ్ లేదు. మన దగ్గర AR, VR, రోబోటిక్స్, ఎన్ని రకాల సౌకర్యం, కంప్యూటర్, డిజిటల్, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. సో మీరందరూ కూడా ఈ విద్యా సంవత్సరంలో పోటీ పడి చదవండి. దయచేసి మొబైల్కు దూరంగా ఉండండి. మీ భవిష్యత్ అంతా పాడు చేసేది కేవలం మొబైల్. ఆ మొబైల్కు మీరు దూరంగా ఉన్నట్లయితే, ఉపాధ్యాయులు చెప్పినట్టు వినండి, నడుచుకున్నట్టయితే ఎవరికి పంపిస్తారు. సో ఇక్కడ కూడా బస్సు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. హాస్టల్ విద్యార్థులకు కూడా ఇంకా మేము ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంకా మీరు చెప్పండి, మీ చుట్టుపక్కల ఎవరైనా ప్రైవేట్ వెళ్ళకే విద్యార్థులకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అధునాతన బోధనా పద్ధతులు ఉన్నాయి, మంచి టీచర్స్ ఉన్నాయని చెప్పండి. సో ఇక్కడ ఇంకా హాస్టల్ చదివే బాయ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా హాస్టల్ ఉన్నాయి. సో ఎవ్వరు కూడా బయట ప్రైవేట్ పోకుండా చెప్పండి. మీరు అందరు కూడా మన పాఠశాలకు పూర్తి స్థాయిలో రాని విద్యార్థులకు చెప్పండి, రేపటి నుంచి పూర్తి స్థాయిలో 100% వచ్చే విధంగా ఇంకా ఇక్కడ చదివే పిల్లలకు చెప్పండి, మన పాఠశాలలో అడ్మిషన్ కొరకై. అర్థమైందా? తప్పకుండా ఆ విధంగా చేస్తారని మీ అందరు కూడా IIIT కానీ ఇటువంటి సీట్లను ఇప్పుడు రాబోయే 10th విద్యార్థులకు స్టార్టింగ్ నుంచే మంచి ఒక క్రమశిక్షణతో కూడినట్టు తరగతి కూడా నిర్వహిస్తాం. సో ఎలాంటి మాస్ కాపింగ్ లేకుండా రిజల్ట్ వచ్చే విధంగా మా ఉపాధ్యాయులందరూ కూడా అంకితభావంతో పనిచేస్తారు. మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మరి సర్పంచ్ గారికి అన్ని పనులు ఉన్నప్పటికీ, బిజీగా ఉన్నప్పటికీ మరి పిలువగానే ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ. మీ అందరికీ వెల్కమ్ బ్యాక్. నూతన విద్యా సంవత్సరానికి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఎంఈఓ సార్ గారికి, అలాగే
అధ్యాపకులు ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి తరఫున. ప్రభుత్వ సహాయ సహకారాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు భవిష్యత్తులో మీ భవిష్యత్తుకి మీరు బంగారు బాట వేసుకోవాలని మంచి అధ్యాపక బృందం మీకు అందుబాటులో ఉంది కాబట్టి వారి సలహాల సూచన మేరకు మీరు భవిష్యత్తులో గొప్పవారుగా పేరు తెచ్చుకోవాలని, అందుకు మీకు కావలసిన సహాయ సహకారాలు మా తోటి అయినంత వరకు మేము అందిస్తామని మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున కూడా మీ ముందు నేను మాటిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో అయినా సరే మీరు శ్రద్ధగా చదువుకొని మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. అలాగే క్రీడల్లో కూడా మొన్నటికి మొన్న రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ప్రతిభ కనబరిచినందుకు నాకు చాలా మన గ్రామం పట్ల గర్వంగా ఉంది. త్వరలోనే మన తెలంగాణ ప్రభుత్వం ఇంకా 21 ఐటమ్స్తో కూడిన కిట్ను కూడా మీకు అందజేస్తుంది. వాటిని కూడా వినియోగించుకొని మీరు భవిష్యత్తులో మీ అమ్మా నాన్నలకి అలాగే మీకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయ బృందానికి మీరు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి మన గ్రామానికి అలాగే మన రాష్ట్రానికి మీ తెలివి మీ జ్ఞానం ఉపయోగకరంగా ఉండాలని, వీలైతే దేశానికి కూడా మీరు సేవలు చేసే విధంగా మీరు పేరు తెచ్చుకొని గొప్పవారుగా కావాలని ఈ సందర్భంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా అధ్యాపక బృందానికి అలాగే ఎంఈఓ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.